ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నిలదీశారు. అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందుకు వచ్చి ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి